హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. స్పెషల్ అని ఎందుకంటున్నానో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. నిజంగానే చాలా రకాల పొళ్ళు మీకు ఈరోజు నేను చూపించబోతున్నానండి. పొళ్ళన్నీ కూడా ఒకే చోట ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒకే వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను. వీడియో అయితే లెంతీగానే ఉంటుందండి. కాకపోతే మీరు ఏ పొడి కావాలన్నది ఆ ప్లేస్కి వచ్చి చూస్తే కరెక్ట్గా నేను ప్రతి వీడియో ముందర ఆ పొడి పేరు అన్నది మెన్షన్ చేశాను. మీరు అక్కడి నుంచి మీకు కావాల్సిన పొడి మాత్రమే చూసినా ఓకే, లేదంటే వీడియో మొత్తం చూసినా కూడా ఓకేనండి. సో వీడియో లెంతీగా ఉన్నా కొంచెం ఓపిక్గా చూడండి. అన్ని రకాల పొళ్ళు చాలా డీటెయిల్డ్గా చూపించబోతున్నాను అనమాట. దాదాపు ఇక్కడ నేను 10-11 రకాల పొళ్ళు చూపిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను కందిపొడి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుందండి. స్పెషల్గా రైస్లోకి మాత్రమే ఇది బాగుంటుంది, లేదా ఇడ్లీల్లో కూడా కొంచెం మనము వేసుకొని తినొచ్చు. ఇక్కడ ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇక్కడ కందిపప్పు, అలాగే ఉప్పు, కొంచెం ఇంగువ, అలాగే కొద్దిగా జీలకర్ర. ఇక్కడ నేను తీసుకున్న కందిపప్పు క్వాంటిటీకి కావాల్సినన్ని ఎండుమిర్చి అండి. అసలు ఇక్కడ ఎండుమిర్చి మనకు ఎక్కువ అవసరం ఉండదు. ఎక్కువ వేసేస్తే కందిపొడి టేస్ట్ మారిపోతుంది. ఒక 3-4 ఎండుమిరపకాయలు సరిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారా, ఒక కప్పు నిండుగా కందిపప్పు తీసుకున్నాను. దానికి కేవలం ఒక 4-5 ఎండుమిర్చి సరిపోతాయి అన్నమాట. ఇవి బాగా కారంగా ఉన్న ఎండుమిర్చి అండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, నా దగ్గర ఉన్న ఎండుమిర్చి చాలా కారంగా ఉంటాయి అనేసి. కాబట్టి నేను కొద్దిగా తీసుకుంటాను అనమాట. చూసుకొని కారానికి తగినట్టుగా మీరు ఎండుమిర్చి వేసుకోండి. సో ఇలా ముందుగా మనము కందిపప్పును తీసుకొని దూరగా వేయించుకోవాలి. రంగు మారకుండా బాగా దూరగా మంచి కలర్ వచ్చే వరకు మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా మనము ఈ కందిపప్పు వేయించుకునేటప్పుడు కొద్దిగా మనకు తడిగా అనిపించినట్టు అనిపిస్తుంది. వేయించగా కందిపప్పు బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా దూరగా కందిపప్పును వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. రంగు మారకుండా ఉండాలి. కొద్దిగా మాడిపోయినా కూడా కందిపొడి టేస్ట్ అంతా మారిపోతుంది, అలాగే కలర్ కూడా మారిపోతుందండి. మంచి లైట్ గోల్డెన్ కలర్లో వస్తే కందిపొడి బాగుంటుందన్నమాట. సో ఇది సుమారుగా వేగింది అన్నప్పుడు మీ రుచికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకొని అవి కూడా దీంతో పాటే కలుపుకొని వేయించుకోవచ్చు. ఎండుమిర్చి కూడా మాడకుండా ఉండాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తున్నట్టుగా కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. జస్ట్ మనకు అలా లైట్గా పులుపు తగిలే వరకే మాత్రమే వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకుంటే ఏం బాగుండదు. ఇక్కడ నేను 2 పిచ్చలు చింతపండు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా 1 స్పూన్ వరకు జీలకర్ర ఫ్లేవరు బాగుంటుందన్నమాట ఈ కందిపొడిలో. సో అది కూడా వేసుకొని అన్నిటినీ ఒకేసారి మనము వేయించుకోవచ్చు. అయితే కందిపప్పు వేగింది అనే టైంలో మనం వీటన్నిటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా నిదానంగా ఏ పొడి చేసుకున్నా కూడా మనం ఐటమ్స్ని ఓపిక్గా నిదానంగా సన్నటి మంట మీద వేయించుకుంటేనే మనకు పొళ్ళన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. చూసారా, ఇక్కడ కందిబ్యాళ్ళు మంచి రంగు వచ్చిందండి, వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే కాసేపు అలాగే ఉన్నిస్తున్నాను. మీ దగ్గర ఉన్న ప్యాన్ బాగా వేడి ఉన్నదైతే, అంటే బాగా మందంగా ఉండి వేడి ఎక్కువగా ఉన్నదైతే వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదంటే ఇంకా కూడా కలర్ వచ్చి మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి టిప్ అనుకోండి మీకు. అదే ప్యాన్ చాలా పలచగా ఉన్నట్టయితే మీరు దాంట్లోనే ఉండిచ్చినా పర్లేదన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న కందిపప్పు, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఇక్కడ నేను వేస్తున్నది ఇంగువ అండి. చాలా కొద్దిగా వేయాలి, కానీ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేదు అనుకుంటే మీ ఇష్టం అండి, స్కిప్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా ఉప్పు, ఈ కందిపొడికి సరిపోయినంతగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తాను. ఈ కందిపొడి ఎంత మెత్తగా మిక్సీ చేసినా కూడా మెత్తగా ఉండదండి, కొంచెం బరకగానే ఉంటుంది. సో అలా ఉన్నా కూడా మనకు బాగానే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఒక్కసారి మిక్సీ తిప్పిన తర్వాత మళ్ళీ అడుగు నుంచి కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తాను.
చూస్తున్నారు కదా, ఇక్కడ బరక బరకగా ఉంటుందన్నమాట. సో ఇదే కందిపొడిని ఇదే స్టేజ్లోనే మనము వాటర్ వేసుకొని చేసుకుంటే కంది పచ్చడి తయారవుతుందండి. అంతే, ఏమీ లేదు. కంది పచ్చడికి కందిపొడికి తేడా ఏం లేదనమాట. దీంట్లోనే వాటర్ వేసుకుంటే మనకు కంది పచ్చడి తయారైపోతుంది. చూసారు కదా, రెండోసారి కూడా మిక్సీ పట్టుకొని వచ్చాను. ఇక్కడ మనకిప్పుడు కందిపొడి రెడీ అయిపోయిందండి. సో దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకినాడ సైడ్ వాళ్ళు, తర్వాత ఈస్ట్ గోదావరి అటు సైడ్ అంతా వాళ్ళు కూడా ఈ కందిపొడిని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో మా రాయలసీమలో కూడా కందిపొడి తరచూ చేసుకుంటూ ఉంటామండి. చూసారు కదా, కందిపొడి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన రెసిపీ పప్పుల పొడి. సో వీటిని కొన్ని ఏరియాల్లో పుట్నాలు అని కూడా అంటారండి. ఇప్పుడు నేను ఇక్కడ మేమైతే పప్పులు అని అంటాము. సో కొంతమంది వేయించిన వేరుశనగలు అని కూడా అంటూ ఉంటారు. వారి వారి ప్రాంతీయాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏంటంటే పప్పులు, అలాగే కొద్దిగా జీలకర్ర, తర్వాత ఉప్పు కారం అన్నవి మీ రుచికి తగినట్లుగా తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అన్నవి మీ ఇష్టం అండి. వెల్లుల్లిపాయలు తినరు అన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. జీలకర్ర మాత్రం వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పప్పుల్ని వేయించుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ వేయించినవే కదా, మళ్ళీ ఎందుకు వేయించడం అనే డౌట్ వస్తుంది మీకు. కాకపోతే ఈ పప్పుల పొడి అన్నది చేసుకున్నప్పుడు దాదాపు 2-3 నెలల వరకు పాడవకుండా నిలువ ఉంటుందండి. అలా నిలువ ఉండాలి అంటే వేయించుకోవాలి అన్నట్టుగా మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. జస్ట్ మనకు 1 వీక్ 10 డేస్ అయితే వేయించుకోకపోయినా పర్లేదు, డైరెక్ట్గా మనము పొడి చేసేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము, ఫంక్షన్స్ ఇలాంటప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇలా ఊరికే మనం చేతితో పట్టుకుంటే కొద్దిగా వేడిగా ఉండేటట్టుగా వేగితే సరిపోతుంది. మరి కలర్ మారిపోయేలాగా వేగాల్సిన అవసరం లేదండి. సో నిల్వ ఉండడం కోసం నేను వేడి చేశాను అంతే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండు కొబ్బరి, తర్వాత వెల్లుల్లిపాయలు. ఎండు కొబ్బరి ఖచ్చితంగా అడుగున వేసుకోండి, ఎందుకంటే తొందరగా మెదగదనమాట. ఇప్పుడు పైన మనం వేయించి పెట్టుకున్న పప్పులు, అలాగే కొద్దిగా జీలకర్రను కూడా పచ్చి స్మెల్ వస్తుంది అనుకుంటే మీరు పప్పుల్లోనే వేసి వేయించుకోవచ్చండి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు, కారం, కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాను నేను, అది మీ ఇష్టం అనమాట. వేసి మిక్సీ చేసుకోవడమేనండి. సో వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి. కొంతమంది ఈ పప్పుల పొడిలో కూడా పోపు వేసుకుంటూ ఉంటారు. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని పోపు పెట్టుకుంటూ ఉంటారండి. అలా అయినా పర్లేదు. పోపు ఎందుకు వేసుకుంటారు అని అంటే మనం తినేటప్పుడు గొంతు చుట్టుకుంటుందండి, అలాగే పొరమాలుతుందనమాట. పప్పుల పొడి తినేటప్పుడు మాట్లాడితే పొరమాలుతుంది అనేవాళ్ళు పెద్దవాళ్ళు. సో అలా పొరపోకుండా ఉండడానికని కొద్దిగా పోపు వేసుకుంటారనమాట ఈ పొడిలో. నేనైతే ఇప్పుడేం పోపు వేయట్లేదండి, ఇలాగే వదిలేస్తున్నాను. చూసారు కదా, పుట్నాల పొడి అదే పప్పుల పొడి మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది కూడా మనకు రైస్లోకి బాగుంటుంది, ఉప్మాలోకి బాగుంటుంది. అలాగే మనం దోశ వేసుకునేటప్పుడు మసాలా దోశ వేసుకుంటాం కదా, దోశ పైన కూడా మా ఇంట్లో నేను చల్లుతూ ఉంటానండి, చాలా బాగుంటుంది. అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి దాదాపుగా ఇది బాగా సెట్ అవుతుంది. రైస్లోకి అయితే కొత్తగా పెట్టిన ఆవకాయ వేసుకొని ఈ పప్పుల పొడి కొంచెం కలుపుకొని తర్వాత వేడివేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదా, దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక బాక్స్లో కానీ వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే దాదాపు 2-3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత కొద్దిగా తీసుకొని బయట పెట్టుకొని తింటూ ఉండొచ్చు. మిగతాది ఫ్రిడ్జ్లో అయినా పెట్టొచ్చు, లేదంటే పైన ఉన్నా కూడా అస్సలు ఇది చెడిపోయే ఛాన్సే లేదండి. మనకు ముక్కిన వాసన అంటారు కదా, అలా వాసన రాకుండా ఉండడం కోసమే నేను ఇక్కడ మీకు వేయించి చూపించాను. నెక్స్ట్ రెసిపీ పొడి చట్నీ అండి. దీన్ని కొన్ని ఏరియాల్లో చట్నీ పొడి అని, కొన్ని ఏరియాల్లో చిట్లుం పొడి అని, కొన్ని ఏరియాల్లో పొడి చట్నీ అని పిలుస్తూ ఉంటారండి. మేమైతే దీన్ని పొడి చట్నీ అని అంటాము. సో రెసిపీ మొత్తం చూసిన తర్వాత మీ ఏరియాలో దీన్ని ఎలా పిలుస్తారో అన్నది నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు, పచ్చిశనగపప్పు అంటారు కదా అది, అలాగే మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత బెల్లం, తర్వాత ఎండు కొబ్బరి,
అలాగే కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, రుచికి తగినంతగా ఉప్పు. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ కూడా నేను డ్రై రోస్టే చేస్తున్నాను, ఆయిల్ ఏమి వేయకుండా. ఇక్కడ నేను 2 కప్పులతో శనగపప్పు తీసుకున్నానండి. దీన్ని బాగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులన్నీ కూడా వేగిపోయినాయి అనడానికి మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడే మనము వేగింది అన్నట్టుగా గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, కలర్ కూడా మనకు జస్ట్ లైట్గా మారుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే 1 కప్పుతో మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పు అయినా సరే, మినపగుళ్ళు అయినా సరే మీ ఇష్టము. 2 కప్పులతో శనగపప్పు తీసుకున్నప్పుడు 1 కప్పుతో మినపప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కూడా లైట్గా కలర్ మారి మంచిగా స్మెల్ వచ్చే వరకు దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. సన్నటి మంట మీదే వేయించుకోవాలి. చూసారు కదా, వీటిని కూడా అదే ప్లేట్లోనే తీసుకొని చల్లారబెట్టుకోవచ్చు. మళ్ళీ అదే ప్యాన్లోనే 1 కప్పు నిండుగా ఎండు కొబ్బరిని ఇలా సన్నటికి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, లేదా తురిమినా పర్వాలేదు. ఎలా అయినా సరే మాత్రం 1 కప్పు నిండుగా ఉండాలి. ఇక్కడ మనం శనగపప్పు క్వాంటిటీ మాత్రమే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాం. మిగతావన్నీ కూడా ఒక్కొక్క కప్పులాగా తీసుకుంటున్నాం అన్నమాట. సో దీన్ని కూడా దోరగా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే కప్పులోనే ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇవి బాగా కారంగా ఉన్న ఎండుమిర్చి. మీరు ఎండుమిర్చి 1 కప్పు నిండుగా వేసుకొని వేయించుకోండి. మనం మెజర్మెంట్ చూపించిన కప్పు ఉంది కదా, అదే కప్పు నిండుగా వేయించుకోండి. కాకపోతే మిక్సీ చేసుకునేటప్పుడు కారం అడ్జస్ట్ చేస్తూ ఫస్ట్ కొద్దిగా ఎండుమిర్చి వేసి మిక్సీ చేసుకోండి. కారం తక్కువగా ఉందంటే మళ్ళీ ఒక 2-3 మిరపకాయలు మనం యాడ్ చేసుకోవచ్చండి. ఒకేసారి కారం మొత్తం మిర్చి మొత్తం వేసామనుకోండి కారం ఎక్కువగా అవుతుంది. చూసుకొని టేస్ట్కి తగినట్టుగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లోనే 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది అనమాట. మెంతులు ఎప్పుడైనా కానీ ఎక్కువగా వేసుకోకూడదు. మంచి వాసన కోసం మాత్రమే మెంతులు మనం వాడతాము. ఈ మెంతుల్ని ధనియాల్ని కూడా వేయించుకున్నాక అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లోనే ఇందాక నేను చూపించిన కప్పుతోనే చింతపండు వేసుకుంటున్నానండి. ఈ చింతపండులో పిక్కలు, పీచులు అవన్నీ ఏమీ లేకుండా చూసుకొని శుభ్రంగా చేసుకొని వేయించుకోండి. ఇది చింతపండు మరీ నొక్కినట్టుగా పెట్టలేదు కప్పు నిండుగా నేను, అందుకు మీకు అలా కనిపించింది. 1/4 కప్పు దాకా మనం 1/4 కప్పు దాకా తీసుకుంటే సరిపోతుందండి చింతపండు. దాన్ని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి, చల్లారబెట్టుకోవాలన్నమాట. వీటన్నిటిని చల్లారిన తర్వాతే మనము మిక్సీలో వేసుకుంటాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 2 సార్లుగా మిక్సీ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న దాంట్లో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని, అలాగే కొద్దిగా తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకొని వస్తాను. ఈ బెల్లము అలాగే ఇక్కడ ఉప్పు కూడా మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా. ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా అవ్వదండి, కొంచెం బరకగానే ఉంటుందన్నమాట. సో అలా ఉన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు సగం మిక్సీ వేసుకున్నాక మిగిలిన సగం కూడా నేను ఇలాగే మిక్సీ చేసుకొని వస్తానండి. సో ఇక్కడ మీకు కలర్ తేడా అనిపిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే మనం అడుగున వేసినవన్నీ పప్పులు కదా, పైన వేసినవి ఎండుమిర్చి, తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. చివరిలో దీనికి పోపు వేసుకోవాలండి. పప్పుల పొడికైతే పోపు వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ పొడి చట్నీకి మాత్రం పోపు వేసుకోవాలి. పోపులోనే పొడి టేస్ట్ రుచి అంతా కూడా ఉంటుందన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక కొద్దిగా ఇంగువ అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పొడి చట్నీలో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో ఒకసారి ఈ పొడి చట్నీకి మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా కలిపినాక తర్వాత బాగా చేత్తో మనము రఫ్ చేస్తున్నట్టుగా కలపొచ్చు. ఇలా ఉంటలు కట్టి ఉంటుంది కదా, ఆ ఉంటలన్నిటిని కూడా మనం మ్యాష్ చేస్తూ ఆ పొడినంతా కూడా బాగా ఆయిల్కి పట్టేలాగా రఫ్ చేస్తున్నట్టు కలపాలండి.
అంతే టేస్టీగా ఉండే పొడి చట్నీ రెడీ అయిపోయిందనమాట. దీంట్లో బెల్లం స్కిప్ చేయడానికి లేదండి. ఖచ్చితంగా బెల్లం వేసుకొని చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. బెల్లం టేస్ట్ ఇష్టం లేదు అన్నవాళ్ళు ఈ పొడిని అంతగా తినలేరనమాట. ఖచ్చితంగా బెల్లం ఉంటే బాగుంటుంది. సో ఇది కూడా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా, దోశ, తర్వాత పూరి, చపాతీ, రైస్ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. నెక్స్ట్ మన రెసిపీ రసం పొడి. సో ఈ రసం పొడిని కూడా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు. సో నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ ధనియాలను వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ మధ్యలో ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. కావాల్సిన పదార్థాలన్నీ చూపిద్దాం అనుకున్నాను, అది ఎలాగో జస్ట్ మిస్ అయిందండి. సో ధనియాలను తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ 1 కప్పు నిండుగా ధనియాలు వేసుకుంటే పావు కప్పుతో జీలకర్ర వేసుకోవాలండి. ఇదే క్వాంటిటీ అనమాట. జీలకర్రను కూడా దోరగా వేయించుకోవాలి. ధనియాలను కూడా దోరగా సన్నటి మంట మీద వేయించుకోవాలి. రంగు మారకుండా వేయించుకోవాలి. అలాగే పావు కప్పుతో మిరియాలు కూడా వేసుకోవాలి. తర్వాత దీన్ని మరాఠీ మొగ్గ అంటారు కదా, ఇది కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క 1 అంగుళం వేసుకుంటే సరిపోతుంది. సో నేను చేసే చారు పొడిలో, రసం పొడిలో ఇవన్నీ కూడా వేస్తానండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. రసం కూడా గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. మనం రసం చేస్తున్నామంటే ఒక 10 ఇళ్ళ వరకు మంచిగా స్మెల్ రావాలి, అలా ఉంటుంది రసం పొడి. సో ఇలా ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అదే బాండీలోనే ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా పావు కప్పు దాకా వేయాలి. కరివేపాకు ఒక అరగుప్పడి వేయండి. కరివేపాకు ఎక్కువగా వేసామనుకోండి ఈ రసం పొడి కలర్ మారిపోతుంది. కరివేపాకు పొడిలాగా గ్రీన్గా కనిపిస్తుంది. మనకు రసం పొడి ఎప్పుడైనా మంచి బ్రౌన్ కలర్లో ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి, కానీ గ్రీన్ కలర్లో ఉండకూడదండి. అంతే. దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీ కొత్తిమీర పొడి. ఇక్కడ నేను ఈ వీడియోలో కొత్తిమీర పొడిని 2 రకాలుగా చూపిస్తున్నాను. ముందుగా పచ్చి కొత్తిమీరతో పొడి చూపిస్తాను. తర్వాత ఎండబెట్టుకున్న కొత్తిమీరతో కూడా ఈజీగా మనము ఈజీ వేలో చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ దీని టేస్ట్ ఒక రకంగా ఉంటుంది, దాని టేస్ట్ ఒక రకంగా ఉంటుంది. 2 కూడా చాలా బాగుంటాయి, కానీ టేస్ట్ మాత్రం 2 డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఇలాంటి సైజు ఉన్న కొత్తిమీర కట్టెలు ఒక 4 తీసుకున్నానండి. చూసారు కదా, ఒక్కొక్క ఏరియాలో ఈ మొత్తం అన్నీ కలిపి ఒకే కట్టలాగా లావుగా ఉంటుంది కదా. సో ఇలా మీకు చేతితో పట్టుకొని చూపిస్తున్నాను కదా. ఇలా అంతా ఒలుచుకున్న తర్వాత ఒక 2 గుప్పెళ్లతో ఉందన్నమాట కొత్తిమీర. దీన్ని శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి. కొంచెం తడి ఉన్నా పర్లేదు, కాకపోతే తడి పొడిగా మనం ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ముందుగా ఒలుచుకున్నాను, ఇంకా కడగలేదు. నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మనం నాటు కొత్తిమీర అంటారు కదండి, దేశీ కొత్తిమీర, అది తీసుకుంటేనే చాలా బాగుంటుంది. కానీ పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది కదా, అది తీసుకుంటే కొత్తిమీర పొడి అస్సలు స్మెల్ ఏమీ రాదండి. అసలు కొత్తిమీర ఫ్లేవరే తెలియదు అనమాట మనకు. అదే నాటు కొత్తిమీరతో మనము పొడి చేసుకున్నాము అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. మిగతా రెసిపీస్ ఏమీ లేకపోయినా మనం కేవలం ఈ పొడితోనే అన్నం మొత్తం తినేయచ్చు. చూసారు కదా, శుభ్రంగా కడుక్కున్నాను. ఇక్కడ మీరు వాటర్ రంగు చూడండి ఎంత మారిపోయిందో. అంటే కొత్తిమీరలో చాలా డస్ట్ ఉంటుందండి. ఒక కొత్తిమీర అని కాదు, ఆకుకూరలన్నీ కూడా 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చాలా మురికి ఉంటుంది, మట్టి ఉంటుందన్నమాట. దీన్ని ఒక రంధ్రాలు ఉన్న ప్లేట్లోకి తీసుకొని నేను నీళ్ళంతా పోయేలాగా వడగట్టుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు ఇది తడి పొడిగా తయారైపోయింది. ఒక కాటన్ క్లాత్ పైన ఆరేస్తే సరిపోతుందండి. మనం గుప్పెడితో పట్టుకుంటే ఒక 2 గుప్పెళ్ళ నిండా ఉందన్నమాట ఈ కొత్తిమీర. ఇప్పుడు నేను ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఎండు కొబ్బరి కావాలి, ఒక అరకప్పు దాకా ఎండు కొబ్బరి కావాలి. అలాగే వెల్లుల్లిపాయలు కావాలి. తర్వాత కారము, ఉప్పు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కారం, ఉప్పు అన్నది మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు మిరపకాయలకు బదులుగా కారం వాడుతున్నాను. ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొత్తిమీర అన్నది ఒక పెద్ద బౌల్ నిండా అయిందనమాట. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని
ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ ముందుగా మనం వేటిని వేయించమన్నమాట, అన్ని పచ్చివే మిక్సీ చేసుకుంటాము. అలాగే ఎండు కొబ్బరి, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేశాను. తర్వాత కారం టేస్ట్ చూసుకొని మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. ముందుగా వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకొని వచ్చాను. తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇది తొందరగా మిక్సీ అవ్వదండి, నిదానంగా కలుపుతూ తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కొత్తిమీర ఆకంతా పైనే ఉండిపోతుంది, కింద పౌడర్ ఉంది కదా అది అలాగే ఉండిపోతుంది. లేదా మీరు ఈ పౌడర్ని తీసేసి ముందుగా కొత్తిమీరని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే కలిపి మిక్సీ పట్టేశాను. ఇక్కడ నేను ఏ రకంగా వాటర్ అసలు యాడ్ చేయలేదండి. మీరు కూడా వాటర్ వేయకుండానే ఇలాగే నిదానంగా కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, దీనికి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. తర్వాత ఆవాలు, అలాగే శనగపప్పు నేను చాలా ఎక్కువగా వేసుకుంటున్నాను. బాగుంటుందండి, మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది, పంటికి తగులుతూ బాగుంటుందన్నమాట. అందుకని కొంచెం నేను శనగపప్పుని ఎక్కువగా వేసుకున్నాను. ఇబ్బంది అనేవాళ్ళు శనగపప్పుని స్కిప్ చేయొచ్చు, లేదా కొంచెం వేసుకోవచ్చు. ఈ శనగపప్పు మనకు దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర ముద్ద ఉంది కదా, ఈ కొత్తిమీర పేస్ట్ అంతా కూడా వేసుకొని నిదానంగా వేయించుకోవాలండి. నేను ముందే చెప్పాను కదా, కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని. ఇక్కడే మనకు కొంచెం టైం పడుతుందండి. దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనకు టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్నది కొత్తిమీర కారపొడి కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. ఈ రకంగా ఉన్న ముద్ద అంతా కూడా మనకు పొడి పొడిగా తయారవుతుందండి. మీరే చూస్తూ ఉంటారు కదా. కాకపోతే నిదానంగా ఓపికగా సన్నటి మంట మీద మనము వేయించుకోవాలి. ఇలా ముందు ఈ కొత్తిమీర ముద్దను వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా కొత్తిమీరకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. అది నిదానంగా సన్నటి మంట మీద మగ్గుతుందన్నమాట. మూత ఏమి పెట్టకుండా ఓపెన్లోనే మీరు నిదానంగా వేయించుకోవాలి దీన్ని. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను. ఇలా వచ్చిందనమాట. కలర్ కూడా మారుతూ ఉంటుంది, దోరగా వేగుతుందనమాట. ఇంకా కొంచెం పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ముద్దగానే ఉంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత, అంటే ఓపిక్గా మనం స్టవ్ దగ్గరే ఉండాల్సిన పని లేదండి, కలుపుతూ మనం మిగతా పని చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ పొడి పొడిగా వచ్చింది. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను, ఇంకా పొడి పొడిగా తయారవుతుంది చూడండి. ఇక్కడ మధ్యలో మీకు ఏమన్నా ఉంటలు కడుతున్నట్టుగా అనిపిస్తే ఆ ఉంటల్ని మ్యాష్ చేస్తూ నిదానంగా వేయించుకుంటే సరిపోతుంది. మనం ఈ కొత్తిమీర పొడి చేస్తుంటే ఇళ్ళంతా కూడా కొత్తిమీర వాసన వస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట. టేస్టీ కొత్తిమీర పొడి రెడీ. నెక్స్ట్ మన ఇంకొక రెసిపీ వెల్లుల్లి కారం. దీన్ని కొన్ని ఏరియాల్లో తెల్లబాయి కారం అని అంటారు. ఇది బాలింతలకు చాలా మంచిదన్నమాట. బాలింతలకు పాలు రావడానికి, తర్వాత బాలింతలకు చలువ చేయకుండా కొంచెం వేడిగా ఉండాలి కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి రెసిపీ. సో మనం కూడా జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ముందుగా నేను ఒక బాండి పెట్టుకొని 1 కప్పు నిండుగా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, నిదానంగా వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నామో అందులో సగం కప్పుతో వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు పెద్దగా ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక సగం కప్పు నిండుగా సరిపోతుంది. లేదు మీరు మెజర్మెంట్ ప్రకారం తూకంలో తీసుకోవాలనుకున్నప్పుడు 2 సమాన క్వాంటిటీలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు ఎక్కువగా వస్తాయి, వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువగా వస్తాయి కదా, బరువు ఉంటాయి కాబట్టి. సో కారం ఎక్కువగా అవుతుంది అనే భయం అయితే మీకు లేదండి, ఉండాలి. ఎందుకంటే ఆ వెల్లుల్లిపాయ ఘాటుకి మనకు ఈ ఎండుమిరపకాయలు ఆ మాత్రం ఉండాలన్నమాట. సో వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ తెల్లబాయలు కూడా కొంచెం మన కలర్ మారిపోతాయి అనమాట. అలా రెడ్గా అయ్యే వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి 2 ఒకేసారి వేసుకొని మిక్సీ చేసుకున్నాను.
ఇలా ఉంటుందన్నమాట. ముద్దగా ఉంటుంది. ఫస్ట్ మనకు కొంచెం ప్యాన్లో వేసుకొని వేయించుకుంటే పొడి పొడిగా తయారవుతుందన్నమాట. నేనైతే ఇంకేమీ వేయించలేదండి, అలాగే ఉంచేసాను. కొద్దిగా ప్లేట్లో వేసుకొని దీన్ని పొడి పొడిగా చల్లారబెడితే సరిపోతుందండి. కొంచెం ఆరబెడితే మనకు పొడి పొడిగా తయారవుతుంది. మరీ ముద్దగా ఉందనుకున్నప్పుడు మీరు వేయించుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పల్లి పొడి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు పల్లీలు, అలాగే ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, రుచికి తగినంతగా ఉప్పు, అలాగే బెల్లం. ఈ పల్లి పొడిలో కూడా బెల్లం స్కిప్ చేయొచ్చండి. కొంతమంది స్వీట్తో తినరనమాట. కొన్ని ఏరియాల్లో మా రాయలసీమలోనే 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది బెల్లం వేసుకొని చేస్తారు, కొంతమంది బెల్లం వేయకుండా చేసుకుంటారనమాట. అది మాత్రం మీ టేస్ట్కి అనుకూలంగా ఉంటుంది. కానీ బెల్లం వేసుకొని చేసుకున్నదే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. చపాతీల్లోకి కానీ, పూరీల్లోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఉప్మాలో కూడా బాగుంటుంది. దోశల్లోకి అయితే మేము ఎప్పుడు తినలేదండి. రైస్లోకి, ఉప్మాల్లోకి, పూరీ చపాతీల్లోకి చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ ముందుగా మనం పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా నిదానంగా సన్నటి మంట మీద ఇలా పొట్టు ఊడిపోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ పల్లీలకు మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. నేను అలాగే వేస్తాను ఎప్పుడు కూడా. పల్లీ చట్నీకి వీటికి కూడా నేను ఎప్పుడు పొట్టు తీయనండి, ఇలాగే వేసుకుంటాను. అది మరి మంచిదా కాదా అన్నది నాకు ఐడియా లేదు. మీకు ఎవరన్నా తెలిస్తే కొంచెం కామెంట్లో నాతో షేర్ చేయండి. అంటే పొట్టుతో మనం వేసుకొని తినొచ్చా తినకూడదా అన్నది నాకు ఐడియా లేదు. నేనైతే ఇలా వేస్తూ ఉంటాను. సో మీకు తెలిస్తే మీరు కామెంట్లో ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. మళ్ళీ అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఎండుమిరపకాయలని వేయించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మంచిదండి, లేకపోతే ఘాటు ఎక్కువగా వస్తుంది. ఇల్లంతా కూడా ఘాటు వాసన స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ నేను 1/2 కిలో పల్లీలు తీసుకున్నాను. 1/2 కిలో పల్లీలకు ఒక 10 నుంచి 15 కారంగా ఉన్న ఎండుమిర్చి తీసుకుంటున్నాను. చప్పగా ఉంటే ఎండుమిర్చి ఒక 20 దాకా తీసుకోవచ్చండి. ఇవైతే బాగా కారంగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 10 నుంచి 15 దాకా తీసుకున్నాను. వీటిని ముందుగా మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, తర్వాత పల్లీలు వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకోవడం మంచిదండి. నేను మర్చిపోయి బెల్లం ముందుగానే వేసేసాను. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వస్తున్నాను. ఈ బెల్లము తర్వాత ఉప్పు అన్నది మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చేయొచ్చు. సరిపోకపోతే కొంచెం బెల్లం కానీ, ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా మీరు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవచ్చండి. ఇలా ఒకసారి మిక్సీ తిప్పుకున్నాక కారం తక్కువగా ఉంది అనిపిస్తే మిగిలిన ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం పల్లీలు వేయించుకొని వేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఎండుమిర్చి పక్కన పెట్టుకోవడం బెటరు. ఇది ఒక టిప్ అనమాట మీకు. సో ఇక్కడ నాకు కొంచెం బెల్లం తక్కువగా అనిపించిందండి, అందుకని నేను ఇక్కడ బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మంచి కలర్లో వస్తుంది మనకు పల్లీల పొడి. సో మనం అదే పల్లీల పైన పొట్టు తీసామనుకోండి ఇంత కలర్ రాదండి, కొంచెం వైట్గా వస్తుందన్నమాట పల్లి పొడి అన్నది. సో అడుగునంతా కూడా ఆయిల్ కాబట్టి ఆయిల్ లాగా ఫామ్ అయి ఉంటుంది మనకు. దీన్నంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి చేత్తో మొత్తం కలిపేసుకుంటే ఈ బెల్లం అన్నది, తర్వాత సాల్ట్, కారం అన్ని టేస్ట్లు కూడా ఈవెన్గా కలిసిపోతాయి. చూసారు కదా, టేస్టీ పల్లి పొడి రెడీ అయిపోయిందండి. ఇది బెస్ట్ కాంబినేషన్, అంటే పూరీలోకి చాలా బాగుంటుందండి. మేము చాలా ఇష్టంగా తింటాము, అలాగే ఉప్మాల్లో కూడా బాగుంటుంది. మా రాయలసీమలోనే కొన్ని ఏరియాల్లో వాళ్ళైతే దీంట్లో బెల్లం వేసుకోకుండా చేస్తారండి. కేవలం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని చేసుకుంటారు. బెల్లం టేస్ట్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని కూడా స్టోర్ చేసుకుంటే దాదాపుగా 1 రోజుల వరకు నిలువ ఉంటుంది, చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఏవైనా సరే పొళ్ళన్నీ మనం తయారు చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవడం మంచిది. మనం తినాలనుకున్నప్పుడు కొద్దిగా పక్కకు తీసుకొని తింటూ ఉండొచ్చు. దీన్ని అలాగే మనము కదిలించకుండా పెడితే నిలువ ఉంటుందన్నమాట, చెడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ మన రెసిపీ కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడి కూడా హెల్త్కు చాలా మంచిదండి.
ఇంట్లో మనం దీన్ని నిల్వ చేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు పిల్లలకు పెట్టొచ్చు అనమాట. పిల్లలకు అరుగుదలకు కానీ జీర్ణశక్తికి కానీ చాలా ఉపయోగపడుతుంది. మనం కూడా డైలీ కొంచెం కరివేపాకు పొడిని తింటూ ఉంటే హెల్త్ కూడా మంచిది, అలాగే హెయిర్కి కూడా మంచిదనమాట. తొందరగా తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఈ కరివేపాకు పొడి మనకు యూజ్ అవుతుందని మీకు కూడా తెలుసు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. కరివేపాకు, అలాగే పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, అలాగే కొద్దిగా ధనియాలు, రుచికి తగినంతగా ఉప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, తర్వాత పోపు వేసుకోవడానికి కానీ కొంచెం వేయించుకోవడానికి కానీ కొద్దిగా ఆయిల్ కావాలి. అంతేనండి. ఇవన్నీ ఉంటే మనం ఈజీగా కరివేపాకు పొడి చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా, ఎందుకంటే పిల్లలు ఒక్కసారి అలవాటు పడ్డారంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని రైస్లో కూడా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పుని వేయించుకుంటున్నాను. శనగపప్పుని దోరగా వేయించుకోండి. సన్నటి మంట మీద ఈ శనగపప్పుని వేయించుకున్నాక అదే బాండీలోనే మినప్పప్పును కూడా వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు నిండుగా కరివేపాకు తీసుకున్నాను, అంటే ఒక గుప్పెడితో 2 గుప్పెళ్ళు అనమాట తీసుకున్నాను. దానికోసం ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, అలాగే 2 స్పూన్ల ధనియాలు సరిపోతాయి. అంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, టీ స్పూన్ కాకుండా. సో వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి సుమారుగా వేగినాయి అన్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. బాగా కారంగా ఉన్న ఎండుమిర్చి అయితే ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి సరిపోతాయండి. మరి కారంగా ఉంటే కూడా కరివేపాకు పొడి బాగుండదనమాట. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే లాస్ట్లో ఒక 10 ఎండుమిర్చి అయితే మీకు సరిపోతాయండి, అంతకంటే ఎక్కువ కారం వేసుకోకండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకుని వేయించుకోవాలి. ఇది నిదానంగా వేయించుకోవాలన్నమాట. తొందరగా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది, కాబట్టి మంటను సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. కరివేపాకు మనకి ఇక్కడ రంగు మారుతుంది, అలాగే మెలిక తిరిగినట్టుగా అవుతుందన్నమాట. అలా అంత అయ్యే వరకు మనము దీన్ని వేయించుకోవాలి. చేత్తో నలిపి చూస్తే కూడా క్రిస్పీగా తయారవుతుంది. కొంచెం ఓపికగా ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని వేయించుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, అదే బాండీలోనే అలాగే కాసేపు వదిలేయండి, కొంచెం క్రిస్పీగా తయారవుతుందనమాట. ఈలోపు మనం వేయించి పెట్టుకున్న మినపప్పు, ఎండుమిర్చి, శనగపప్పు వీటన్నిటిని కూడా వేసి, అలాగే కొద్దిగా చింతపండు వేసి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని మిక్సీ చేసుకొని వద్దాం. అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. చూసారు కదా, ఈ రకంగా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, టేస్టీగా హెల్తీగా ఉండే కరివేపాకు పొడి మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చూపించిన ఏ పొడైనా సరేనండి, అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం పలుచగా పరిచినట్టు చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే అవి చల్లారిపోతాయి. అలాగే ముద్దగా కాకుండా పొడి పొడిగా కూడా తయారవుతాయి అన్నమాట. ఇది ఒక మంచి టిప్ అండి మీకు. చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే మీ ఇష్టం. అయితే గాలి పోకుండా ఉండడం చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కాలం నిలువ ఉంటాయన్నమాట. ఈ పుళ్ళన్నీ కూడా దాదాపు మనకు 1-2 నెలల పాటు నిలువ ఉంటాయి. చూసారా, ఈ రకంగా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా చాలా ఆరోగ్యంగా ఉండే కరివేపాకు పొడి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పుదీనా పొడి. అసలు కొంతమందికి పుదీనా ఫ్లేవర్ అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. పుదీనా పొడి చేసిన, పచ్చడి చేసిన చాలా బాగుంటుంది. పుదీనా రైస్ కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సో పుదీనా ఫ్లేవర్ ఎంతమందికి ఇష్టం అన్నది ఖచ్చితంగా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. పుదీనాతో ఇంకా మీరు ఏం రెసిపీ చేస్తారో కూడా నాతో షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా రెసిపీ చెప్పారనుకోండి, నేను మీ పేరు మెన్షన్ చేసి ఖచ్చితంగా రెసిపీ చేసి చూపిస్తాను.
ఇక్కడ నేను పుదీనాను ఒక గుప్పెడు నిండా తీసుకున్నాను అనమాట. ఈ పుదీనా అన్నది ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకొని ఒలుచుకొని బాగా శుభ్రంగా కడిగి నీడన ఆరబెట్టుకున్నాను అనమాట. అందుకు ఇలా నేను చూపిస్తున్నాను. సో మీరు లేతగా ఉన్న పుదీనా ఆకులైతే కొమ్మలు కూడా మీరు చిన్న చిన్నగా తుంచుకోవచ్చు. లేదా ముదిరిన బాగా పెద్దగా ఉన్న ఆకులైతే ఆకులు మాత్రమే శుభ్రంగా ఒలిచి అలాగే కడిగి ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా మినప్పప్పు ఇవన్నీ కూడా కావాలి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు మనం చేస్తూ చెప్పుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఒలిచి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేయకుండా డ్రై రోస్టే చేస్తున్నానండి నేను. ఆల్రెడీ మనకి ఇక్కడ పుదీనా ఆకులు ఎండిపోయినాయి, కాకపోతే కొద్దిగా క్రిస్పీగా అవుతాయి కదా, అది కాక పొడి మనకు నిలువ ఉండడానికి మనము కొంచెం దీన్ని వేడి చేస్తున్నాం అనమాట. అంతేనండి, జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఒక 4 స్పూన్ల ధనియాలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనాకు ఒక 4 స్పూన్ల ధనియాలు సరిపోతాయి. అలాగే అదే ప్యాన్లోనే ఒక 2-3 స్పూన్ల మినపప్పు తీసుకొని వేయించుకోవాలి. మినపప్పు అయినా సరే లేదంటే మినపగుళ్ళు అయినా సరే తీసుకొని దోరగా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకోసం కష్టపడి ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను. అలాగే అన్ని పళ్ళు కూడా ఒకే చోట మీకు చూపించాలనే ఉద్దేశంతో ఒకే వీడియోలోనే చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా తప్పకుండా ఈ పొళ్ళన్నీ కూడా చాలా యూజ్ అవుతాయండి. బ్యాచులర్స్కైనా ఒకసారి చేసుకొని వెళ్తే చాలా రోజుల పాటు నిలువ ఉంటాయి. అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పుదీనా అలాగే ఎండుమిర్చి, ధనియాలు, తర్వాత మినప్పప్పు, కొద్దిగా చింతపండు, అలాగే కలర్ కోసం కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది వీడియోలో మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా కలర్ఫుల్గా భలే టేస్టీగా మంచి అరోమా వస్తుంటుందండి. మంచి స్మెల్తో బాగుంటుంది. పుదీనా పొడి కూడా వేడివేడిగా రైస్లోకి మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇది కొన్ని ఏరియాలో ఇడ్లీలో కూడా తింటూ ఉంటారండి. ఇడ్లీ పైన కూడా ఈ పుదీనా పొడి చల్లుకొని తింటూ ఉంటారు. దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు మనకు నిలువ ఉంటుందండి. ఏవైనా సరే పొళ్ళన్నీ కూడా మనం చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ రెసిపీ పచ్చి కొబ్బరి పొడి. చూస్తున్నారు కదా, ఇక్కడ పచ్చి కొబ్బరి అన్నది కొంచెం బాగా ముదిరిందై ఉండాలండి. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి బాగా ముదిరిన కొబ్బరి వస్తుంటుంది కదా, అలా కొబ్బరి వచ్చినప్పుడు ఇలా కొబ్బరి పొడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేత కొబ్బరితో అంత టేస్ట్గా ఉండదన్నమాట. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కలర్ కోసం పసుపు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి. ఇక్కడ నేను ఇలా పెద్ద సైజు కొబ్బరి గిన్నె తీసుకున్నాను కదా, దానికి తగినట్టుగా ఒక 10-15 ఎండుమిర్చి సరిపోతాయి. తర్వాత రుచికి తగినంతగా ఉప్పు తీసుకోవాలి. కొద్దిగా వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. అలాగే పోపు కోసం ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు. అలాగే కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట, తొందరగా వేగుతుంది. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ఇప్పుడు కొబ్బరిని నేను ముక్కలు చేసుకొని వస్తాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఈ రెండింటిని కొంచెం వేయించుకోవాలి దూరగా. ఇవి కొంచెం కలర్ వచ్చి వేగిన తర్వాత ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. అన్నిటినీ కూడా సన్నటి మంట మీద దూరగా వేయించుకోవాలి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి.
ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి దీన్ని కూడా. తర్వాత అదే ప్యాన్లోనే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మిక్సీ అవుతాయన్నమాట. నిదానంగా దోరగా వీటిని కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవన్నీ కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు వీటన్నిటిని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. రుచికి తగినంతగా మిక్సీ చేసుకుందాం ఒకసారి. చూసారు కదా, ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఒకసారి మిక్సీ చేసుకొని వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు. చూసారు కదా, ఇలా మిక్సీ పడితే ఇలా ఉంటుందన్నమాట. ఇది కొంచెం ఉంటలుంటలుగా ఉన్నట్టుగా, కొంచెం ముద్దగా ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఈ కొబ్బరి పొడిని వేయించుకుంటే పొడి పొడిగా తయారవుతుందన్నమాట. చూసారా, ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు. ఈ పొడిలో బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని కొంచెం ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు నిదానంగా సన్నటి మంట మీద వేయించుకోండి. అప్పుడు మనకు పొడి పచ్చివాసన లేకుండా అలాగే పొడి పొడిగా తయారవుతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అదే వేడి ప్యాన్లోనే అలాగే ఉంచేయండి. ఇంకా పొడి పొడిగా క్రిస్పీగా మనకు తయారవుతుంది. ఈ ఎండు కొబ్బరి పొడి మనకు రైస్లోకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మనం దీన్ని కూర కారం కింద కూడా వాడుకోవచ్చు. అన్ని రకాల కూరల్లోకి పైన చల్లుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేనండి, కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన రెసిపీ ఎండు కొత్తిమీర పొడి. ఇందాక నేను పచ్చి కొత్తిమీరతో పొడి చూపించాను కదా, ఇప్పుడు ఎండు కొత్తిమీరతో పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలన్నమాట. ఇవి పోపు కోసం కావాలి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే నెక్స్ట్ పచ్చిశనగపప్పు, తర్వాత రుచికి తగినంతగా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాము. తర్వాత మన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ కొత్తిమీర అనమాట. ఈ కొత్తిమీరను పుల్లలు అన్నీ కూడా మనము కాడలు కూడా సన్నగా ఉంటే లేతగా ఉంటే తీసుకోవచ్చండి. అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ పైన నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే స్మెల్ అంతా పోతుంది కాబట్టి నీడలో ఆరబెట్టి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు ఉన్నాయి. సో తర్వాత ఒక కప్పు నిండుగా పచ్చి కొబ్బరి వేసుకొని ఈ రెండింటినీ కూడా డ్రై రోస్ట్ కింద వేయించుకుంటున్నాను. ఆయిల్ ఏమీ వేయకుండా. ఇష్టమైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సో ఎండు కొబ్బరి ఇక్కడ మనకు కలర్ మారిపోతుంది. అలాగే ఎండుమిరపకాయలు కూడా దోరగా వేగిపోయే వరకు మనం వేయించుకున్నాక చివరిలో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోండి. వెల్లుల్లిపాయలు పచ్చి వాసన రాకుండా ఉంటాయి అన్నమాట వేయించుకుంటే. ఇలా నిదానంగా సన్నటి మంట మీద దూరగా వేయించుకోవాలి. పొళ్ళు అనేవి ఎప్పుడైనా టేస్ట్గా ఉండాలంటే ఓపిక్గా సన్నటి మంట మీద మనం దినుసులన్నిటిని కూడా వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే మనము కొంచెం శుభ్రంగా ఒలిచి కడిగి ఎండబెట్టుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి మనం చేత్తోనే అటు ఇటు తిప్పుతూ నిదానంగా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎండిందే కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు మనం దీన్ని వేడి పెన్నం మీద వేస్తే క్రిస్పీగా తయారైపోతుంది. లేదు మీరు నీడలోనే మొత్తం ఎండిపోయే వరకు క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఎండబెట్టుకోవచ్చు. ఎండబెట్టుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో కొత్తిమీర పొడి తయారు చేసుకోవచ్చు. ఇందాక మనం చూసిన కొత్తిమీర పొడి అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇదైతే మనకు తొందరగా అయిపోతుంది. అయితే దీన్ని బాగా మనము ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిపోయిందనమాట. కొత్తిమీర కొంచెం క్రిస్పీగా మనకు తయారయ్యే వరకు వేయించుకోవాలి.
ఇది అటు ఇటు తిప్పుతూ ఉంటే తిరగడం లేదండి. అందుకే ఇలా నేను స్పూన్ సహాయంతో తిప్పుతూ వేయించుకుంటున్నాను. చూసారు కదా, ఇలా క్రిస్పీగా తయారవుతుంది. చూస్తారు కదా మీరే. అలాగే ఆ వేడి వేడి ప్యాన్లోనే కాసేపు వదిలేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా మనకు అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేస్తున్నాను చల్లారిపోయే వరకు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కొబ్బరి వీటన్నింటి కూడా మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడే మనము టేస్ట్కి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వాడుతున్నానండి. మెత్త ఉప్పు వాడేటట్టయితే కొంచెం తక్కువగా వేసుకోండి చూసి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ చిన్నగా ఉన్నట్టయితే 2-3 సార్లు మిక్సీ వేసుకోవచ్చు, లేదా అంతా ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. నేను మొత్తం కూడా వేస్తున్నానండి, ఎందుకంటే మిక్సీ ఒకసారి పౌడర్ అయిన తర్వాత తగ్గిపోతుంది కదా క్వాంటిటీ అన్నది. మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేస్తున్నాను నేను. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్టుగా వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంకా కొంచెం ఆకులుగా ఉంది, అందుకని ఇలా ఒకసారి కిందికి పైకి తిప్పుకున్నాక మళ్ళీ మిక్సీ చేసుకొని వచ్చాను. చూసారు కదండి, టేస్టీగా కొత్తిమీర పొడి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే శనగపప్పుని కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి నేను. ఈ కొత్తిమీర పొడిలో శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొత్తిమీర పొడిలో కూడా నేను ఇలాగే వేసుకున్నాను. తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఈ కొత్తిమీర పొడి రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈ శనగపప్పు బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర పొడిని కూడా వేసి 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాలు, ఎందుకంటే ఎక్కువగా వేయించితే కలర్ మారిపోయి మనకు స్మెల్ కూడా మారిపోతుంది అనమాట. అందుకని 2 నిమిషాల పాటు దూరగా సన్నటి మంట మీద వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎక్కడన్నా కొంచెం ముద్దలుగా ఉన్నట్టయితే అది కూడా మనం వేయించడం వల్ల పొడి పొడిగా తయారైపోతుంది అనమాట. అంతేనండి, సూపర్ టేస్టీగా కొత్తిమీర పొడి మనకు రెడీ అయిపోయింది. దీన్ని కూడా కొద్దిసేపు చల్లారబెట్టి ఒక వెడల్పైన ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం క్రిస్పీగా పొడి పొడిగా తయారవుతుంది మనకు. అప్పుడు మనం ఎయిర్టైట్ జార్లో కానీ ఒక ఎయిర్టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు మనకి ఇది నిలువ ఉంటుందండి. రైస్లోకి ఇది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కొత్తిమీర పొడి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. చూసారు కదా ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో. సో ఇలా చూపించడానికి మీకు నేను ఇలా స్పూన్తో ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకు ఇలా తయారవుతుందండి. ఓపికగా చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా కొత్తిమీర పొడి మనకు రెడీ అయిపోయింది. సో తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ మునగాకు పొడి. మునగాకు పొడిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు ఎముకల పుష్టి కోసము, సో లేడీస్కైనా కూడా ఐరన్ కోసం చాలా మంచిది. తప్పకుండా అప్పుడప్పుడు మునగాకుని మన డైట్లో కూడా ఖచ్చితంగా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను 2 కప్పుల నిండుగా మునగాకుని తీసుకున్నాను. ఈ మునగాకుని ముందు రోజే తెచ్చుకొని ఒక కాటన్ క్లాత్లో చుట్టి పెట్టేసినట్టయితే పుల్లలన్నీ కూడా సపరేట్ అయిపోతాయండి. మనం సపరేట్గా ఒల్చాల్సిన పని లేదనమాట. అవంతకవే మొత్తం అన్నీ సపరేట్గా అయిపోతాయి. తర్వాత మనం పుల్లలన్నీ కూడా తీసేసి ఇలా మునగాకుని నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని ఇలా రంధ్రాలు ఉన్న ప్లేట్లో వేసుకొని కాసేపు నీళ్ళన్నీ పోయే వరకు అలాగే పెట్టేయాలి.
ఇలా ఒక కాటన్ క్లాత్ పైన మనం దీన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. మునగాకంతా కూడా తడి పొడిగా ఆరేటట్టు ఆరబెట్టుకోవాలి. నీడకే ఆరబెట్టుకుంటే మంచిదండి. ఎండకు ఆరబెడితే దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా మనకు ఉండవన్నమాట. నీడకు ఆరాలి, ఫ్యాన్ గాలి కింద ఆరినా కూడా పర్లేదు. ఐరన్, కాల్షియం మునగాకులో చాలా ఎక్కువగా ఉంటుంది. పెరిగే పిల్లలకు చాలా మంచిదండి. ఆడవాళ్ళకు కూడా చాలా మంచిది. మునగాకుతో ఇంకా పులుసు కూర చేస్తూ ఉంటారు, పచ్చడి చేస్తూ ఉంటారు, పొడి చేస్తారు. సో మీరు ఇంకా మునగాకుతో ఏ రెసిపీస్ చేయొచ్చో ఖచ్చితంగా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మునగాకు ఇక్కడ బాగా మనకు తడి అంతా లేకుండా ఆరిపోయిందనమాట. ఇలా కాటన్ క్లాత్ పైన వేస్తే మనకు తొందరగా ఆరిపోతుంది. సో మీరు మునగాకు పొడి చేసుకోవాలనుకున్నప్పుడు ఒకరోజు ముందుగానే మునగాకును శుభ్రం చేసుకొని కడిగి బాగా తడి లేకుండా ఆరబెట్టి, నీడలోనే ఆరబెట్టి అప్పుడు నెక్స్ట్ డే మనం పొడి చేసుకుంటే బాగుంటుందండి. అదే మనకు తడిగా ఉన్నట్టయితే మునగాకు పొడి అంతగా టేస్టీగా కుదరదు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ మునగాకు పొడి తొందరగా మనకు ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని బాగా ఆరిన తర్వాతే మనం పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడ కొంచెం మునగాకు పొడి వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనకు. ఒక గుప్పెట్ నిండా కరివేపాకు తీసుకొని వేయించుకుంటున్నాను. మునగాకు ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీరు కరివేపాకు ఎక్కువగా తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ కరివేపాకు పొడి అన్నది మునగాకుని డామినేట్ చేస్తుంది. మనకు అదే ఎక్కువగా తెలుస్తుంది. తర్వాత అదే కరివేపాకు వేసుకున్న పాన్లోనే మునగాకు కూడా శుభ్రంగా మనం ఎండబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ మునగాకును కూడా వేసి నిదానంగా వేయించుకోవాలి. చాలా నిదానంగా మంటను సిమ్లో పెట్టుకొని దోరగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ మునగాకు క్వాంటిటీ మనకు తగ్గిపోయింది. కొంచెం వేగుతూ ఉంది, ఇంకా కొంచెం వేగాలండి. కలర్ మారిపోతుంది కొంచెం మనకు. చూసారు కదా, ఈ రకంగా థిక్ గ్రీన్ కలర్లో వచ్చే వరకు మనం మునగాకుని క్రిస్పీగా అయ్యే వరకు ఇలా మనం చేతితో నలిపి చూస్తే క్రిస్పీగా తయారవుతుంది. అంతవరకు మనం దీన్ని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియో చూపించినట్టుగా మీరు కొంచెం చేతితో దీన్ని నలిపి చూస్తే మనకు క్రిస్పీగా పొడి పొడిగా అవుతుందన్నమాట. సో కాసేపు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అదే ప్యాన్లోనే వదిలేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా మనకు తయారవుతుంది. ఈ మునగాకు కూడా మనకు చాలా ఎక్కువగా తీసుకుంటే కూడా కొంచెంగా పొడి అవుతుందండి. మనకు ఇళ్ళ దగ్గర మునగాకు చెట్లు చాలానే ఉంటాయి కదా, మనం తెచ్చుకొని అప్పుడప్పుడు మునగాకు పొడిని చేసుకోవచ్చు. ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. నేను వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయి తర్వాత వాయిస్ రికార్డ్ ఇచ్చిన తర్వాత చూసుకున్నాను. ఒక చిన్న క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది. అంటే ఇక్కడ ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి, అలాగే కొద్దిగా పల్లీలు, తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఆ క్లిప్పింగ్ నాకు మిస్ అయిపోయింది. సో వీటన్నిటిని దూరగా వేయించుకున్నాక ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను కలర్ కోసం. ఇక్కడ నేను 2 కప్పుల మునగాకు చూపించాను కదా, 2 కప్పుల మునగాకుకు ఒక 5 స్పూన్ల పల్లీలు, అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు సరిపోతుంది. రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మునగాకును కూడా తీసుకొని మిక్సీ చేసుకుందాం. అంతేనండి, టేస్టీగా ఉండే మునగాకు పొడి మనకు రెడీ అయిపోయింది.
సో చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఏమి వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగే మనం ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసి చల్లారబెట్టుకున్న తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ మునగాకు పొడి కూడా మనకు దాదాపుగా 1 నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా పైనే పెట్టుకొని తింటూ ఉండొచ్చు. చూసారు కదా, చూస్తున్నారు కదా, ఇలా కొద్దిసేపు ఆరిన తర్వాత మనకు పొడి పొడిగా తయారవుతుందన్నమాట. ఏదైనా సరే కొద్దిసేపు మనము ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి పొళ్ళన్నిటిని కూడా. చూసారు కదా, టేస్టీ మునగాకు పొడి మనకు రెడీ అయిపోయింది. సో మునగాకు పొడి ఎంతమందికి ఇష్టము? మునగాకు పొడి ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మునగాకు పొడి ఇక్కడ మనకు రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బలానికి బలము, ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే రుచికి రుచి కూడా అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనము కొంచెం మనకి ఇంకా అడిషనల్ టేస్ట్ కోసం పల్లీలు కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ కూడా చేసుకోండి. తప్పకుండా పెరిగే పిల్లలకు ఖచ్చితంగా అప్పుడప్పుడు మునగాకు పొడిని చేసి ఇస్తూ ఉండండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వాంగీబాత్ పొడి అనమాట. సో ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పొడి వేసుకొని మనం వాంగీబాత్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నిండుగా, ఇక్కడ 1 కప్పు మెజర్మెంట్, ఏదైనా సరే ఒక మెజర్మెంట్ కప్ తీసుకోండి. కప్పు నిండుగా ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సో వాంగీబాత్ అంటే వంకాయలు వేసి చేసుకుంటాం కదా, సో అలాగే మనము ఆలు బాత్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు. వంకాయలు బదులు ఆలు వేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది వంకాయలు తినరు కాబట్టి ఆ ప్లేస్లో మీరు ఆలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే ధనియాలు వేసానో అదే కప్పుతో శనగపప్పు తీసుకొని వేయించుకుంటున్నాను. సో వీటిని కూడా దోరగా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కప్పుతోనే మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను జస్ట్ వాంగీబాత్ పౌడర్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇది వాంగీబాత్ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ పౌడర్తో రైస్ కూడా కలిపి చూపిస్తాను. నెక్స్ట్ మనం తీసుకున్న అదే కప్పుతోనే 1 కప్పు నిండుగా నువ్వులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు వాడుతున్నాను. మీ ఇష్టం ఉంటే నల్ల నువ్వులైనా వాడచ్చు. నల్ల నువ్వుల్లో ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు కాబట్టి అది మీ ఇష్టం. అయితే రైస్ మనకి ఇక్కడ కలరు కొంచెం డార్క్గా కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ నువ్వులే వాడుతున్నానండి. సో వీటిని కూడా దూరగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే 1 స్పూన్తో మెంతులు తీసుకుని దూరగా వేయించుకోండి. మెంతులు కమ్మటి వాసన వస్తుంది, బాగుంటుందండి మెంతులు వేయడం వల్ల. సో ఇవి కూడా దూరగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లోనే ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కారానికి తగినట్లుగా ఎండుమిర్చి తీసుకోండి. ఈ వాంగీబాత్ పౌడర్లో ఎండుమిర్చి కలిపి మిక్సీ చేసుకుంటాము. అలాగే రైస్ కలుపుకునేటప్పుడు మనము పచ్చిమిర్చి కూడా కొంచెం చీల్చుకొని వేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి కొంచెం తక్కువగా అయినా కూడా ఏం కాదు. ఇలా ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని పల్లీలు వేయించుకోవాలండి. ఈ పల్లీలను మనం కేవలం రైస్లో కలిపేటప్పుడు మాత్రమే కలుపుకుంటాము, మిక్సీ చేసుకోము. సో నేను వాంగీబాత్ ఓవరాల్గా ఎలా కలపాలి అన్నది కూడా మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. పల్లీలను ఎప్పుడైనా మనం చింతపండు పులుసులో వేసి ఉడికించుకోకూడదు. అవి టేస్ట్ మారిపోయి మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా ఆయిల్లో వేసుకొని సపరేట్గా రైస్ అంతా కలిపిన తర్వాత కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇలా పొడుగ్గా ఒక వంకాయను 4 ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అదే నూనెలో వేసి మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి ఈ వంకాయలన్నిటిని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టి.
చూస్తున్నారు కదా, కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే వంకాయలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక్కసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ వంకాయలు కూడా మనం రైస్ అంతా కలిపిన తర్వాత రైస్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మినప్పప్పు, ఎండుమిర్చి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ కింద కొట్టుకోవాలండి. ఇప్పుడు మన వాంగీబాత్ పొడి రెడీ అయిపోయిందనమాట. దీన్ని మనము రైస్లో వేసి కలుపుకుంటాము. ఇక్కడ నేను రైస్ కోసం చింతపండు పులుసు కూడా ఉడికించుకుంటున్నాను. సో ఇలా అన్ని సపరేట్గా చేసుకుంటే మనకు బాగుంటుంది. కొంతమంది ఈ చింతపండు పులుసులోనే వాంగీబాత్ పౌడర్ కూడా వేసి కలుపుతూ ఉంటారు. సో అలా అయితే ఏం బాగుండదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మరి ఇన్ని రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.